వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకత్వం కాంగ్రెస్ పార్టీదని, అభివృద్ధి సంక్షేమం కోసం ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లా నేమం సెగ్మెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శబరినాథ్ తరపున ఎమ్మెల్యే విస్తృత ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి శబరినాథన్ తరపున ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే స్థానిక ప్రజలను కలిసి శబరినాథ్ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలంలో గల చైతన్య తన 35 విద్యా ప్రయాణంలో భాగంగా 14వ పట్టభద్రుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. 1991లో డిగ్రీ కళాశాలగా ప్రారంభమై 2019లో డీమ్డ్ యూనివర్సిటీగా అభివృద్ధి చెందిన ఈ సంస్థ యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలో ప్రముఖ అతిథులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థుల సమక్షంలో డిగ్రీలు ప్రదానం చేసింది. ఈ కార్యక్రమం విశ్వవిద్యాలయం యొక్క విద్యా నిబద్ధత, పరిశోధన, సమగ్ర విద్యపై దృష్టి ప్రతిబింబించింది. ఇతర దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతమే శాంతి నెలకొలని ఆకాంక్షిస్తూ దమ్మపేట మండలం ఫాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. దమ్మపేట నుంచి మందలపల్లి వరకు సాగిన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని ప్రసంగించారు. నేటి తరుణంలో ప్రపంచానికి శాంతి, సహనం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. మానవాళి క్షేమం కోసం ప్రతి ఒక్కరూ శాంతి మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ నందు నిర్వహించిన భాషా దినోత్సవ వేడుకల్లో ప్రధానోపాధ్యాయులు, సభాధ్యక్షులు సారియా పిలుపు మేరకు ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ పెడ్డం శ్రీలక్ష్మీ రామానంద్, డిప్యూటీ కలెక్టర్ వైవి గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మన సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబించే ప్రాంతీయ భాషల్లో గౌరవించుకోవాలని కోరారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థల వైఫల్యంతో రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తుందని, ఉద్యోగుల బకాయిలు, ఉదండాపూర్ R&R ప్యాకేజ్ చెల్లిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం 40,000 కోట్ల ఉద్యోగుల బకాయిలు పెట్టిందని ఆయన పేర్కొన్నారు. చర్ల యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చర్ల T10 లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజువర్మ ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, ఐక్యతకు దోహదపడతాయని వారు పేర్కొన్నారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, క్రికెట్ అభిమానులు పాల్గొన్నారు. యాదాద్రి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రధాన ఆలయ ముఖ మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు అష్టోత్తర శతకనాభిషేకం ఘనంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు స్వామివారి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఈ వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదిలాబాద్ లోని డీసీసీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటున జిల్లా కార్యవర్గం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, నాయకులు బోరంచు శ్రీకాంత్ రెడ్డి, కంది శ్రీనివాస్ రెడ్డి, గండ్రద్ సుజాత, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహేష్ గౌడ్ ఆదిలాబాద్ చేరుకున్నారు. నల్గొండ జిల్లాలో నల్గొండ నుంచి దేవరకొండ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న ఎండిన చెట్లు వాహనదారులకు, పాదచారులకు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో నిత్యం ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణిస్తుంటారు. ఎండిన చెట్ల కొమ్మలు విరిగి పడతాయనే భయంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కతాల్గూడ నుంచి నల్గొండ వైపు వెళ్లే మార్గంలో కూడా ఇలాంటి ఎండిన చెట్లు ఉన్నాయని, ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి వాటిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై పడితేనే పట్టించుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పటాన్ చెరువు పట్టణంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చిన్నారులతో కలిసి సందడి చేశారు. పాఠశాల బస్సులోకి వెళ్లి పిల్లలను పలకరించిన ఆయన పేద ప్రజలకు సహాయం అందించడం, శ్రీరామ మందిరంలో భజన వంటి రీల్స్ చూస్తామని చిన్నారులు చెప్పడంతో సంతోషం వ్యక్తం చేశారు.